ఘోర అపచారం ఈనాడు. ఇంత అపచారమా? ఆంధ్రజ్యోతి. కొవ్వు కలిపిన నెయ్యిలో ప్రసాదాల జగన్ నిర్వాకంపై సర్వత్రా బగ్గు. అంటే దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి జంతువుల కొవ్వు తీసుకొచ్చి లడ్డూలు బేచి కలిపినాడు. సిబిఐ విచారణకు పెరుగుతున్న డిమాండు. ఆంధ్రజ్యోతి. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి ఈనాడు. ఇది నిజమే. పరమ పవిత్రమైన శ్రీవారి ఆలయం, అది ఒప్పుకుంటున్నాం. పందికో ఉందనేది సుస్పష్టం ఈనాడు. వెజిటబుల్ ఆయిల్స్ కలిపారనేది నిజమే. ఇది 100% కల్తీ నెయ్యి. ఎన్డీడీఎఫ్ కాఫ్ నివేదికపై నిపుణుల విశ్లేషణ. ఆ నిపుణులు ఎవరో చెప్పరు. నివేదికలకు కిలో నెయ్యి 1667కు కొంటున్నామన్న తీతీదే మాజీ చైర్మన్. లడ్డు ప్రసాదానికి మాత్రం కిలో నెయ్యి ఖరీదు 320 రూపాయలు మాత్రమే. తూతు మంత్రంగా తిరుమల ల్యాబ్లో నాణ్యత పరీక్షలు. తూతు మంత్రంగా తిరుమల ల్యాబ్లో నాణ్యత పరీక్షలు. అంటే తూతు మంత్రంగా తిరుమల ల్యాబ్లో పరీక్షలు చేశారంటే జగన్మోహన్ రెడ్డి ల్యాబ్ ఓపెన్ చేసి ల్యాబ్లో చేసినట్టు. అంటే ల్యాబ్ ఎప్పుడు ఏర్పాటు చేసింది? జగన్మోహన్ రెడ్డి గారి తూతు మంత్రంగా చేయమని కొత్తగా ల్యాబ్ ఏర్పాటు చేశాడా? ఆ ల్యాబ్ తయారు చేసింది ఎప్పుడు? అది చెప్పరు ఈనాడు. లడ్డు ధరల రెట్టింపు చేసిన నాణ్యత మాత్రం నాసిరకమే. వైకాక ప్రభుత్వంలో చేసిన అరాచకాలపై విస్తూ పోతున్న శ్రీవారి భక్తులు. సంప్రోక్షణ చేయండి. ఆంధ్రజ్యోతి. కల్తీ నెయ్యితో ఘోర అపచారం. శ్రీవారి ఆలయ శుద్ధికి సీఎం ఆదేశం చేసినాడు. అంటే గోదావరి పుష్కరాల్లో దాదాపు 29 మంది 30 మంది చచ్చిపోతే అక్కడ సంప్రోక్షణ చేయాల. చచ్చిపోవచ్చు. మంత్రులు సీఎస్తో అత్యవసర భేటీ. బాధ్యులపై చర్యలు తప్పవు మన పవన్ అన్న. లడ్డు కల్తీపై కేంద్రం సీరియస్. ఆంధ్రజ్యోతి. రంగంలోకి దిగిన నడ్డా. బాబుకు ఫోను. కేంద్ర స్థాయిలో విచారిస్తామని వెల్లడి. ఇది కుట్ర, ద్రోహం, ఘోరమైన నేరం. జగన్ ధర్మారెడ్డిలను శిక్షించాల్సిందే. అమిత్ షా సుప్రీం సీజేలకు పలువురి లేఖ. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని, ధర్మారెడ్డిలను శిక్షించాలని సీజేలకు అమిత్ షాకు లేఖ రాస్తున్నారట. సుప్రీంకోర్టు జోక్యం కోరుతూ పిటిషన్ సిబిఐ విచారణకు కేంద్రాన్ని కోరం. షర్మిలాది వస్తుందిలే, నేనే చెప్పాను కదా నేను. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి కాంట్రాక్టర్ మారుతాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జాతీయ స్థాయి ల్యాబొరేటరీలో చెక్ చేసిన తర్వాతే నెయ్యి టీటీడీ గేటు దగ్గరికి వస్తుంది, ప్రసాదాల గేటు దగ్గరికి వస్తుంది. అక్కడ 3 శాంపుల్స్ తీసుకొని మళ్ళీ రీచెకింగ్ చేస్తారు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు. అది చేసిన తర్వాత ఏమాత్రం పొరపాటున గేట్ ఓపెన్ చేయరు. నెయ్యికి సంబంధించిన ట్యాంకర్ లోపలికి రానివ్వరు. టీటీడీ ఉన్నటువంటి నిబంధన ఇది. ఏ ప్రభుత్వం ఇక్కడి నుంచి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చట్ట సవరణలు అక్కడ ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నెయ్యే వాడాలి, ఇంకొక నెయ్యి వాడకూడదు అని నిబంధనలు చేయలేదు. అలాంటి జీవోలు, ఇంకొక ఆర్డర్, ఆదేశాలు ఆయన చెయ్యలేదు. చేసి ఉంటే పెట్టచ్చు. మరి ఏఆర్ డైరీ ఫామ్ ఎండి నిన్న తమిళనాడుకు సంబంధించిన ఎవరైతే ఈ 16 టన్నుల ఘీ సప్లై చేశారో, మేము దేనికైనా సిద్ధం అంటే ఏఆర్ పేరు లేదు. జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి, జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహం వల్ల ఇలా జరిగింది అని ఆంధ్రజ్యోతి ఇంకో మెట్టేసి సంప్రోక్షణ చేయండి, శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేయండి. అంటే ఏ విషయంతో, ఏ విషయాన్ని, ఏ దృక్పథంతో సీఎం చంద్రబాబు గారు ఈ విషయాన్ని చెప్పారు? సంప్రోక్షణ చేయండి అంటే అర్థం ఏంటి? అంటే మతాన్ని మీరు బూచిగా చూపించినట్టు కాదా? ఇది ఎంతవరకు పద్ధతి? మీరు సీఎంగా చేస్తున్నారు, 3 సార్లు ముఖ్యమంత్రి మీరు చదువుకున్న వాళ్ళు. ఒకసారి సీఎంను ప్రత్యక్షంగా పరోక్షంగా మతం పేరు వాడినట్టే కదా, మతాన్ని వాడినట్టు కదా సంప్రోక్షణ అంటే. మరి తమిళనాడు నుంచి సరఫరా అవుతున్న ఆ 16 టన్నుల నెయ్యి ఏదైతే ఉందో, ఏఆర్ డైరీ ఫామ్ సంబంధించిన ఎండి నిన్న ఛాలెంజ్ చేసింది, మేము దేనికైనా సిద్ధమని. ఆ ఛాలెంజ్ని కూటమి ప్రభుత్వం తీసుకోవడంలా, పవన్ కళ్యాణ్ తీసుకోవడంలో, చంద్రబాబు గారు తీసుకోవడంలో, బీజేపీ ప్రభుత్వం తీసుకోవడంలో, జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రమే తీసుకుంటున్నారు. 100 రోజుల పాలన గురించి, 100 రోజుల పాలనకు వెంకటేశ్వర స్వామి భక్తులకు మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే అనుమానం. ప్రజలను దారి తప్పించాలి. ప్రజలకు అంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, మాట ఇచ్చి మోసం చేశాడు చంద్రబాబు అన్న మాట నుంచి తప్పించుకోవాలి నేనంటే రోజుకొక ఆరోపణ చేయాలి. ఎవరికి చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయాలి, వైసీపీ ప్రభుత్వం మీద చేయాలి. ఇదిగో బిస్కెట్ తిన్నాడు, ఇది తప్పు. మీరు కంప చెట్లకు 33 కోట్లు పెట్టి కంప చెట్లు క్లీన్ చేయించవచ్చు. మీరు ఎగ్ పఫ్లు తినచ్చు, వెజ్ పఫ్లు తినచ్చు. మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. మనం ఇప్పుడు మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి రండి. 2014 నుంచి 19 వరకు ఒరిజినల్గా ఉన్నిందా? ఆ విషయం చెప్పాలా? బాగా మీరు గమనించండి. ఆ విషయం ఎక్కడ
కూటమి నేతలు చెప్పడంలా, బీజేపీ నేతలు చెప్పడంలా, చంద్రబాబు గారు చెప్పడంలా. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్న షాంపుల్స్, లడ్డుకు సంబంధించిన శాంపుల్స్లో ఎడిబుల్ ఆయిల్, అలాగే అది పంది కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యి, జంతువుల నెయ్యి ఉంది అన్నట్టుగా ఒక NDDF కాఫ్ నివేదిక వచ్చిందని చెప్పి కూటమి ప్రభుత్వం చెబుతుంది. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు తీసుకునే శాంపిల్స్ ఇదంతా తీసుకుపోయి రిజల్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇస్తున్నారు. లోపం మీది. లోపం మీ కూటమి ప్రభుత్వ హయాంలో మీరు నియమించుకున్న మీ ప్రభుత్వ అధికారులది లోపం. జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి అంటే బట్ట కాల్చి